Audio Jungle. అంగన్వాడీలపై రాజకీయ వేధింపులు ఆపాలి. అంగన్వాడీ కార్యకర్తలపై రాజకీయ వేధింపులు ఆపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ మజుందార్ డిమాండ్ చేశారు. గురువారం భట్టిప్రోలులోని సిఐటియు కార్యాలయం నందు విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చిరుద్యోగులపై పెద్ద ఎత్తున రాజకీయ వేధింపులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ ని 90% తొలగించారని, వివోఏలను కూడా పెద్ద ఎత్తున తొలగింపులు చేస్తున్నారని, అంగన్వాడీ ఆశలపై రాజకీయ వేధింపులు ప్రారంభమయ్యాయని అన్నారు. బట్టిప్రోలు గ్రామంలో అంగన్వాడీ ఆయా కార్యకర్తలపై స్థానిక కూటమి నేతలు ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదులు చేస్తూ మానసిక శోభకు గురి చేస్తున్నారని, రాజకీయ వేధింపుల్లో భాగంగానే సిడిపిఓ 3 దఫలుగా మెమోలిచ్చి ఆ కార్యకర్తలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సామాజికంగా వెనుకబడిన ఎస్సీలపై కూటమి ప్రభుత్వం దాడి చేస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా పేద వర్గానికి చెందిన వారు వేధింపుల్లో నిస్సహాయకంగా ఉంటున్నారని అన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చిరు ఉద్యోగులపై రాజకీయ వేధింపులు మానుకోవాలని కోరారు. భట్టిప్రోలులోని అంగన్వాడీ కార్యకర్త పుష్పలతపై స్థానిక నాయకుడు నేరుగా ఫిర్యాదు చేయడంతో మొదటిగా సరిగా మెమో ఇచ్చారు. మెమోలో ఆ నాయకుడు పేరును కూడా ఐసిడిఎస్ అధికారులు ప్రస్తావించారని, ఇది నిరూపితమని అన్నారు. అధికారులు కూడా రాజకీయ ఒత్తిళ్లకు గురై మెమోలు ఇస్తున్నారని, నేను ఐసిడిఎస్ అధికారులు రాజకీయ వేధింపులు కాదు అని ప్రకటనలు చేశారని, సిఐటియు నాయకులుగా మేము ఎక్కడైనా చర్చకి సిద్ధమని, ఇది రాజకీయ వేధింపులో భాగంగానే అధికారులు మెమోలు ఇచ్చారని నిరూపిస్తామని ఆయన అన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. గత 7 సంవత్సరాలుగా ఆయా పోస్టులో పుష్పలత ఉంది. ఇలాంటి ఎప్పుడు కూడా ఎటువంటి సమస్య రాలేదు. ఎప్పుడు కూడా ఎటువంటి ఫిర్యాదు కూడా ప్రజల నుంచి రాలేదు. ఈ 6 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారుల కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాతనే ఇలాంటి సమస్య అనేది వచ్చింది. ఇది సరైన పద్ధతి కాదు. ఎవరు అధికారంలో ఉన్నా ఈరోజు అంగన్వాడీలు సేవ చేస్తూ ఉన్నారు. ఇటువంటి రాజకీయ వేధింపులు ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ రాజకీయ పార్టీ వస్తే వాళ్ళకు అనుకూలంగా మీరు వ్యవహరించడం కాదు, మీ యొక్క డ్యూటీలను సక్రమంగా నిర్వహించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. నిన్న సిడిపిఓ గారు ప్రకటన చేశారు, ఈ యొక్క విషయంలో రాజకీయ ఒత్తిళ్లు లేవని. మేము ఒకటే చెప్తున్నాం, సిఐటిగా బహిరంగ ఎవరైనా విచారణకు రండి, ఇది రాజకీయ వేధింపుల్లో భాగమని చెప్పి నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సిఐటియుగా మేము కోరుతా ఉన్నాం. అందుకని ఈ రాజకీయ వేధింపుల్లో మీరు బలిపాసులు కావద్దు. ఉద్యోగస్తులు ఇప్పుడు అనేక సంవత్సరాల నుంచి ఈ ఉద్యోగం చేస్తున్న ఆయాలు, టీచర్ల మీద ఈ విధంగా రాజకీయ ఒత్తిడి మీరు లొంగద్దు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు సిడిపో ఇచ్చిన మెమోలోనే ఒక రాజకీయ నాయకుడు పేరు ప్రస్తావించి ఆ రాజకీయ నాయకుడి యొక్క ఫిర్యాదు వల్లే మేము విచారణ చేస్తామని చెప్పి నేరుగా మెమోలోనే పేర్కొని ఈరోజు రాజకీయ వేధింపులు లేవు. ఒక ప్రధాన పార్టీ ముఖ్య అనుచరుడు ఈ మండల నాయకుడు, మరి ఆయన కాదని ఈరోజు రాజకీయ వేధింపులు లేవు అంటే మేము ప్రజలు నమ్మడానికి ఏమన్నా చెవులో పువ్వు పెట్టుకున్నారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అందువల్ల ఈ రాజకీయ వేధింపులు ఆపాలి. మేము సిఐటిగా ఏదైతే చెప్పామో ఇది రాజకీయాలతో ముడిపడిన సమస్య. దీని పరిష్కారం కోసం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ పిడి గారితో కూడా మాట్లాడాము. రాబోయే కాలంలో ఈ సమస్యని పరిష్కారం చేయాలని చెప్పి కోరాం. ఎప్పటికైనా సిడిపిఓ విచారణ పేరుతో వేధింపులు ఆపాలని, అలా ఆపకపోతే రాబోయే కాలంలో మరి ప్రాజెక్టు స్థాయిలో అవసరమైతే జిల్లా స్థాయిలో కూడా అంగన్వాడీలు పెద్ద ఎత్తున సమీకరించి ఈ రాజకీయ వేధింపుల వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. సిహెచ్ మజుందార్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి.